జేడ్ ప్లాంట్‌ని ఇలా బర్డ్ నెస్ట్ టాపరీ లాగా చాలా ఈజీగా పర్ఫెక్ట్ షేప్‌లో సెట్ చేయొచ్చు. ఈ ఈజీ మెథడ్స్ బిగినర్స్ కూడా స్టన్నింగ్ డిజైన్స్‌ని క్రియేట్ చేయొచ్చనమాట. మనం ఇంతకుముందు వీడియోస్‌లో జేడ్ ప్లాంట్‌ని ఇన్‌స్టాంట్ బుషీగా ఎలా మార్చాలో, అలాగే మినీ ట్రీ లాగా అండ్ హార్ట్ షేప్ టాపరీ ఎలా చేయాలో చూసాం కదా! సో, ఇప్పుడేం చేద్దామంటే ఇంకొక క్రియేటివ్ డిజైన్ అనమాట బర్డ్ నెస్ట్ టాపరీ. అది కూడా చాలా ఈజీగా అంటే మీ ప్లాంట్ ఎలా అయినా పెరగనివ్వండి పర్లేదు. అంటే కొన్ని ప్లాంట్స్‌ని మనము హార్ట్ షేప్‌లో అట్లా చేయడానికి లేకుండా అటు ఇటు ఇటు చూడండి ఈ మొక్కను చూడండి అట్లా పిచ్చి పిచ్చిగా ఎటంటే అటు పెరిగిపోతూ ఉంటుంది. అన్నీ కూడా సాఫ్ట్‌గా ఉండే స్టెమ్స్ లాగా ఉంటాయన్నమాట. ఇట్లాంటివి ఈ బర్డ్ నెస్ట్ అది చేయడానికి చాలా యూజ్ అవుతుంది. నేను అందుకనే మీకు నా జేడ్ ప్లాంట్స్ చూపించాను. అందులో ఏది సెట్ అవుతుందనేది దీనికోసం సెలెక్ట్ చేసుకున్నా. ఎందుకంటే దీంతో మనం హార్ట్ చేయడం గానీ, మిగతావి చేయడం గానీ కష్టమవుతుంది. అందుకని ఇలాంటి వాటిని మనం నెస్ట్ చేసేసుకోవచ్చనమాట. సో, మీ దగ్గరున్న ఏ బౌల్ అయినా తీసుకోండి. ఎట్లాంటిదైనా ఒక రౌండ్ షేప్‌లో ఉన్నదాన్ని మధ్యలో పెట్టుకుంటే మనకేమవుతుందంటే, ఆ నెస్ట్‌ని మనము ర ర అలా కవరప్ చేయడం, చుట్టూరు రౌండ్‌గా చేయడం అనేది చాలా ఈజీ అవుతుంది. దానికోసం బౌల్ పెట్టాను. ఆ బౌల్ మనం తర్వాత తీసేస్తాము. సో, ఇట్లా పెడితే చూసారా చుట్టూరు సరిపోతుందో లేదో చూసుకోవడం కోసం అనమాట. మీకు ఒకవేళ అంత పొడవుగా లేవు స్టెమ్స్ అనుకుంటే, మీరు ఇంకొంచెం చిన్న బౌల్ పెట్టండి. చిన్న బౌల్ పెట్టి దాని చుట్టూరు ఫస్ట్ అది రౌండప్ చేయడానికి సరిపోతున్నాయా లేదా అనేది ఫస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. వీడియోస్ నేను చాలా చిన్నవి పెడుతున్నారు మీరు అబ్జర్వ్ చేస్తే 3 మినిట్స్ అట్లా గదా! ఎందుకని అంటే చిన్నగా ఉంటే చూస్తారు యూజ్ అవుతది మీకని. బట్ ఒక్కొక్కసారి చిన్నయి చేయడం వల్ల ఏమవుతుందంటే కొన్ని టిప్స్ చెప్పడానికి అవ్వట్లేదనమాట. సో, ఇక్కడ నేను ఇది మీకు క్లియర్‌గా చూపించడం కోసం అంటే బిగినర్స్ గూడా చేయాలి అనే వ్యూతో క్లియర్‌గా చెప్పాలని ఇది 6 మినిట్స్ పెట్టా అనమాట. మీరు చూస్తే ఏది మిస్ అయిపోకుండా ఉంటారు. అంటే మీకు మధ్యలో అబ్బా! ఇలా అయిందేంటి అనుకుంటే వీడియో చూస్తే మీకు ఇన్ఫర్మేషన్ దొరికేలాగా ఉండాలి గదా! సో, అందుకననమాట. సో, బౌల్ పెట్టుకున్న తర్వాత ఫస్ట్ ఒకసారి మనం చెక్ చేసుకున్నాం గదా! చెక్ చేసిన తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే చాలా వీడియోస్‌లో టాపేరీస్‌లో మొత్తం వైర్‌ని మొత్తం ముక్కంతా చుట్టేస్తారు. మీరు అబ్జర్వ్ చేస్తే మన పాత వీడియోస్‌లో గాని, ఇందులో గాని నేను వైర్‌ని ఎక్కువ ఇలా మొత్తం రోల్ చేసి నా ఫీలింగ్ ఏంటంటే నా ఒపీనియన్ అట్లా రౌండప్ చేయడం వల్ల ప్లాంట్ సరిగ్గా పెరగట్లేదు. దాన్ని అనవసరంగా మనం పాడు చేస్తున్నాం అనే ఫీల్‌తో నేనేం చేస్తానంటే ఎక్కడైతే అవసరమో అక్కడ మాత్రమే మనం నాట్స్ వేసుకుంటే సరిపోతుందనమాట. అయితే థ్రెడ్ అయితే ఎక్కువ రోజులు ఉండదు కాబట్టి చిన్న వైర్ తీసుకున్నాను నేను. దాంతో వేస్తున్నాను. ఇది కాకుండా మీకు మొబైల్ ఫోన్స్‌లో వాటిలో ఇస్తూ ఉంటారు కదా! మన చిన్న వైర్స్ అవి పెట్టినా కూడా చాలనమాట. సో, ఎక్కడెక్కడితో ఎండ్ అయిపోతుందో ఆ 2 మాత్రం కలపండి అంతే. అంటే అది అటువైపు నుంచి వచ్చిన కొమ్మలకి అయిపోయే పార్ట్. దాన్ని మళ్ళీ ఇంకొక పార్ట్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో అక్కడితో కంబైన్ చేసేసి నేను జస్ట్ వాటి రెండిటిని లింకప్ చేస్తున్నాను అంతే. చూడండి. మీకు క్లియర్‌గా చూపించాలనే పెట్టాను. చూడండి జస్ట్ దాన్ని ఇట్లా మోల్డ్ చేశా అంతే. మళ్ళా ఈ ఎడ్జెస్ అన్నీ తీసుకొనొస్తాము. ఈ ఎడ్జెస్ అన్నీ తీసుకొచ్చి ఈ ఈ కొమ్మలకి ఈ స్టెమ్స్‌కి ఎక్కడైతే స్టార్టింగ్ పాయింట్ ఉందో దానికి నేను మళ్ళీ కలిపేస్తాననమాట. మీకు మధ్య మధ్యలో అక్కడ చూడండి వెనకాలది నాది ఆల్రెడీ ఊడిపోయింది గదా! అక్కడ గూడా మనం చిన్నది వేసుకుంటే కాబట్టి సరిపోతుందనమాట. సో, ఇలా మీరేం చేస్తారంటే కంబైన్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇన్ కేస్ ఎప్పుడైనా మీకు కంబైన్ చేయడానికి సరిపోవట్లేదు. అయ్యో! నాది ఇంత లెంత్ లేదే, నా స్టెమ్స్ ఇంత లెంత్ లేవు అనిపించిందనుకోండి, నేనన్నీ ఫార్వర్డింగ్‌గానే చుట్టాను. మీరు కావాలంటే ఒక స్టెమ్‌ని వెనక్కి కూడా మలచొచ్చు. ఏమవ్వదు. లేత కొమ్మలే కాబట్టి విరిగిపోవు. లేత స్టెమ్స్ కాబట్టి మీరు ఎటు తిప్పితే అటు తిరుగుతాయి. అట్టే ఇంకా మోల్డ్ అయిపోతాయన్నమాట. ఈ మెథడ్‌లో స్టెమ్స్‌ని రౌండ్‌గా అరేంజ్ చేసి నెస్ట్ షేప్ క్రియేట్ చేస్తాం. స్లోగా ట్రైన్ చేస్తే పర్ఫెక్ట్ టాపరీ ఫార్మ్ వస్తుందనమాట. బిగినర్స్ కూడా చాలా ఈజీగా కొంచెం పేషెన్స్‌తో సింపుల్ స్టెప్స్‌తో చేస్తే సరిపోతుంది. మీరు బుషీ ప్లాంట్‌ని, మినీ ట్రీ వీడియోస్‌ని చూడకపోతే ఛానల్‌లో ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. అది చాలా ఈజీ ఉంటాయి. మీకు అవి చేసిన తర్వాత ఇది ఇంకా ఈజీ అనిపిస్తుందనమాట. సో, అంతా అయిపోయిన తర్వాత ఏం జేస్తారంటే, మీకెక్కడైనా ఎక్స్‌ట్రా స్టెమ్స్ లాంటివుంటే కనుక, ఆ ఎక్స్‌ట్రా స్టెమ్స్‌నయితే మీరు మాక్సిమం ఏం చేస్తారంటే, ఆ కొమ్మల లోపలికి పెట్టేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే బుషీగా అవుతుంది గాబట్టి. లేదు లోపలికి పెట్టేంత పొడవుగా లేవు ఆ స్టెమ్స్ బయటకొచ్చేస్తున్నాయి అస్తమానం అనుకుంటే గనక వాటిని మనం ట్రిమ్ చేసేయొచ్చు. మొత్తం మొక్కనంతా ట్రిమ్ చేయొద్దండి. జస్ట్ మీకేవైతే బయటకొచ్చేస్తున్నాయి అనిపిస్తుందో వాటిని మాత్రం ట్రిమ్ చేసేసుకోవచ్చు. అండ్ ఎప్పుడైనా జేడ్ టాప్ ఐరీస్ మాక్సిమం నేను చేసేటప్పుడే మీకు షేప్ క్రియేట్ చేసేసి చూపిస్తున్నాను. ఇన్ కేస్ మీరు చేసినప్పుడు మీకు నచ్చకపోయినా ఏమవుతుందంటే, మీరొక 1 మంత్, 2 మంత్స్ వెయిట్ చేస్తే అది బుషీగా అవ్వడం స్టార్ట్ అవుతుంది కదా! పెరగడం స్టార్ట్ అయ్యి అప్పుడు షేప్ అనేది బాగా వస్తుంది. అప్పుడు మీరు మీకు నచ్చినట్టుగా కట్ చేసుకోవచ్చనమాట. అండ్ మనం ఇట్లా తీగ చుట్టడం వల్ల ఏమవుతుందంటే, మీకెప్పుడైనా ఏదైనా చేంజెస్ చేయాలనుకున్నా గూడా, మళ్ళీ మీరు ఆ తీగని ఇట్లా జస్ట్ ట్విస్ట్ చేస్తే వచ్చేస్తుంది గదా!
మళ్ళీ మీకు నచ్చినట్టు పెట్టుకోవచ్చు. దారాలు కట్టేస్తే కొంచెం ప్రాబ్లమ్ అవుతుంది. మొత్తం వైర్ చుట్టేస్తే మొక్క పాడవుతుంది. సో, అంతా అయిపోయిన తర్వాత నేనైతే బౌల్ తీసేసాను. చెప్పాను కదండీ ఎక్స్ట్రాలున్నవి ఇప్పుడు మీరు కట్ చేసేసుకోవచ్చు. అంటే మీకు షేప్ ఔట్ అవుతున్నాయి అనుకున్న లాంటివన్నీ కట్ చేసేయడమే అనమాట. మీ దగ్గర ఆహ్, ఇది ఉంటుంది గదా! మనకి కోకోనట్ హస్క్ ఉంటుంది మన దగ్గర. కొబ్బరికాయలు కొట్టుతాం వెనకాల ఉంటది పీచు అదైనా పర్లేదు. అట్లాంటివి పెట్టుకుంటే మీకు బర్డ్ నెస్ట్ ఫీలొస్తుంది. నేను కానీ ఎందుకు పెట్టి చూపించలేదు అంటే, బిగినర్స్ కోసం చేస్తున్నాం కాబట్టి, ఒకవేళ అది పెడితే ఏమవుతుందంటే, తర్వాత వాటర్ పోసినప్పుడు వాటర్ రిటెన్షన్ ఉండిపోయి ఆకులన్నీ కుళ్ళిపోతాయి. నేను మీకు వీడియోలో చూపించడానికి బాగానే ఉంటుంది. మీరు అదే ఫాలో అయిపోతారు. కానీ తర్వాత ఆకులు కుళ్ళిపోతే అనవసరంగా ఇంతకాలం పెంచిన మొక్క చనిపోతుంది కదా! అందుకే నేను అట్లాంటి ఎక్స్‌ట్రాలు ఏం చేయకుండా జస్ట్ బర్డ్స్‌ని మాత్రం పెడుతున్నాను. అది పెట్టినా కూడా చాలా అందంగా ఉంటది. చూడండి అసలు బర్డ్స్ మన ఇంట్లో ఉన్నట్టు ఉంటది. మీరు కనుక ఇదొక హ్యాంగింగ్ పాట్‌లో చేసుకుంటే ఇంకా లుక్ వస్తుందనమాట. అంటే కింద నేను జస్ట్ నార్మల్ పాట్‌లో పెట్టాను కదా! పొడవుగున్న పాట్‌లో. మీరు చిన్న హ్యాంగింగ్ పాట్ లాంటి దాంట్లో చేసుకోండి. చాలా అందంగా ఉంటది. మీ ఇంటికి బర్డ్స్ వచ్చిన ఫీలింగ్ ఉంటుంది. ఇలా చేస్తే మన బ్యూటిఫుల్ బర్డ్ నెస్ట్ టాపరీ రెడీ. ఇంకా నెక్స్ట్ వీడియోలో పీకాక్ టాపరీ డిజైన్ కూడా చేద్దామండి. పీకాక్ కష్టమని చాలామంది అనుకుంటారు. నేను సింపుల్ మెథడ్ ఒకటి చూపిస్తాను. కొంచెం ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళ మెథడ్ కూడా చూపిస్తాను అనమాట. ఫస్ట్ మనం సింపుల్ మెథడ్ చూసి నెక్స్ట్ టైమ్ అది కూడా చేద్దాం. మీకు ఆ క్రియేటివ్ ప్లాన్స్ అండ్ ఐడియాస్ కావాలంటే